ప్రైజ్ అలాట్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఉదయకాలం మంది చేరి విధంగా దేవుని మాటలు ధ్యానించడానికి, ప్రకటించడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రతి ఉదయాన దేవుని మాటలు వినగలుగుతున్నారా? విశ్వసించగలుగుతున్నారా? తప్పకుండా ప్రతి ఉదయకాలపు ఈ వాగ్దాన సందేశం ద్వారా తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఈ మాటలో మిమ్మల్ని కట్టి తన కృపచేత నింపడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్న సమయం ఇది. కనుక తప్పకుండా ప్రతి ఉదయమును కూడా ఈ మాటలు ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. తప్పకుండా శ్రద్ధతో దేవుని మాటలు వినండి, వాటిని విశ్వసించండి. వాక్యం మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. చూడండి, ఒక మాటను ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషము అతని మీద మోపెను. చూడండి, యెషయా గ్రంథం ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాటను మనందరి దోషము ఆయన మీద మోపెను. పెద్ద ప్రవక్తల్లో ఒకరైనటువంటి యెషయా ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటిదే. అంటే ఎక్కువ తక్కువ నేను చెప్పట్లేదు. యెషయా గ్రంథం ఎప్పుడు కూడా పరలోక సంబంధం విషయాలు బాగా దేవుడు యెషయా ద్వారా తెలియజేశాడు. ఎందుకంటే భూ సంబంధం విషయముల కంటే పరలోక సంబంధం విషయాలు చాలా ఎక్కువగా యెషయా గ్రంథంలో చూడండి. యేసుప్రభు పుట్టు కోసం చెప్పబడుతుంది, యేసుప్రభు మరణం కోసం చెప్పబడుతుంది, యేసుప్రభు పునరుద్ధానం కోసం చెప్పబడుతుంది. అంటే ఈ యెషయా గ్రంథంలో జరగబోయే విషయాలు, అంతేకాదు పరలోక సంగతులు చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇక్కడ కూడా చదివిన వచనం ఏమంటుందంటే మనందరి దోషం కూడా ఆయన మీద మోపెట్టు. ఈ మాట చెప్పబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఆయన మరణం, ముఖ్యంగా ఆయన పొందబోయే శ్రమ, ఆయన అనుభవించబోయే ఆ భయంకర పరిస్థితి, వీటన్నిటిని బట్టి కూడా దేవుడు ముందుగానే ప్రవక్తైన యెషయా ద్వారా మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు వింటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో దోషము అనగా పాపము చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే కీర్తనకారుడు చాలాసార్లు ప్రార్థన చేస్తాడు, నా పాపాన్ని పరిహరించు, నా దోషం పోయినట్లుగా బాగుగా నన్ను కడుగు. ఎందుకంటే ఒక చోట ఏముంటుందంటే దోషము వలన మేము క్షీణించిపోతున్నాము అని వ్రాయబడుతూ ఉంటుంది. వినండి, పాపము వేరు, దోషం వేరు. ఒక చోట ఏమంటాడంటే దోషం వల్ల మేము క్షీణించిపోతున్నాం. నిజమే, మన ఆధ్యాత్మిక జీవితాల్లో దోషం అనేది మనల్ని అణిచివేస్తుంది, దోషం అనేది మనకు క్షీణింపచేస్తుంది. అందుకే ప్రతిరోజు కూడా ఈ ఉదయకాలం దేవుని మాటలు వినడం, ఆయన కృపాసనతకు చేరడం, అబ్బా తండ్రిని మరపెట్టడం, మన దోషము కావచ్చు, మన పాపం కావచ్చు. ఎందుకంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మళ్ళీ మనం పరిశుద్ధపరచబడాలి. అది మనకు ఆశీర్వాదం, అది మనకు చాలా గొప్ప నెమ్మదిగా మారుతుంది కదా. చాలాసార్లు మన ఆధ్యాత్మిక జీవితాల్లో దోషం అనేది ప్రజల జీవితాలని చాలా భయంకరంగా మారుస్తుంది. దావీదు అందుకే ఏమని ప్రార్థిస్తాడంటే దోషం చేశానయ్యా, పాపం వేరు దోషం వేరు. ఏమంటాడు? నా దోషం పోవినట్లుగా బాగా కడగండి. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం పాపము, ఆజ్ఞ అతిక్రమించిన పాపం. చూడండి, ఇక్కడ దోషం వేరు. దావీదు జీవితంలో అది ఉంది. అందుకనే బాగా నన్ను కడగయ్యా, నన్ను శుద్ధి చేయండి. ఈ ఉదయకాలంలో ఈ మాటలు ఉంటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో మన మీద దోషము కానీ పాపము కానీ ఇలాంటివి ఏమి కూడా ఏలుబడి చేయకూడదు. అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఒక రాజాని దావీదే ఒప్పుకోగలుగుతున్నాడుగా కప్పుకోకుండా. చాలామంది తమ జీవితాల్లో పాపం ఏం చేస్తుంది, దోషమైతే ఏమైపోద్ది అనుకుంటారు. కానీ వాటి వల్ల మనం పొందే ప్రయోజనం కంటే, వాటి వల్ల కలిగే మన లాభాల కంటే ఈరోజు నష్టాలు ఉంటాయి, నిష్ప్రయోజనాలు కలిగి ఉంటాం. కనుక ఉదయకాలం ఈ మాటలు ఉంటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఒకవేళ మన దోషం మనల్ని అణిచివేస్తుందేమో, దేవుని కార్యాలు చూడకుండా, దేవుని పనులు జరగకుండా కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాం, ఆశపడతాం దేవుడు చెయ్యాలి, దేవుడు ఇవ్వాలని. కానీ కొన్ని సందర్భాల్లో మనకు తెలియనటువంటి అనిశ్చిత మనలో ఏర్పడుతూ ఉంటుంది. దేవుని దూరం అవుతూ ఉంటాం, దేవుని పనులు మనకు దూరం అవుతాయి, దేవుని కార్యాలు చూడలేకపోతాం. ఎందుకు? కారణం ఏంటి? మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తాం. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటున్నారు కదా. ఒకవేళ దోషము నీకు ఆయనకి ఏమైనా ఒకవేళ అడ్డుగా ఉన్నదేమోగా, దోషము దేవుని పనులు ఆపేస్తుందేమోగా, దోషము దేవుడికి ఆశీర్వాదం దూరం అయిపోతుందేమోగా. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ఒకవేళ మీ జీవితాల్లో ఎన్నో ఆశించి దూరం అయిపోతున్నారేమో. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి. మీరు తలంచింది ఒకటి, మీ జీవితంలో ఏర్పడుతుంది మరొకటి కావచ్చు. ఒకవేళ కారణం దోషము కావచ్చేమో. దేవునికి నీకు ఏ అడ్డు లేకపోతే మంచిదే, నేను ఉందని చెప్పట్లే. ఒకవేళ ఉంటేమో దోషము ఉంటే అది దేవుని కార్యాలు అడ్డగిస్తుంది, దేవుని మాటను అడ్డగిస్తుంది, దేవుని చిత్తమేంటో ఎరగకుండా మనకు దూరం చేస్తుంది. ఈ మాటలు ఉంటున్నా మన ఆధ్యాత్మిక జీవితాలు ఏ విధంగా నడిపించబడతాయి? నిత్యంగా నా దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చాలి, నేను ఆశీర్వాదకరంగా మార్చాలి.
ఖచ్చితంగా నువ్వు ఆశించింది వాక్యంలో ఏమైనా ఉంటుందంటే ఆశగల ప్రాణమున దేవుడు తృప్తిపరుస్తాడు. మన నిజ జీవితాల్లో, మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనల్ని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదైనా, మనల్ని అవమానపాలు చేయాలని దేవుని ఉద్దేశం కాదు, మనల్ని నష్టాల మధ్యలో ఉంచాలని దేవుని చిత్తం కాదు. కొన్ని సందర్భాలు మన దోషము దేవునికి, నీకు, మనకు ఆటంకకరంగా నిలబడిపోతుందేమో. ఖచ్చితంగా వాటిని వెంబడించకండి, వాటిని విడిచిపెట్టండి, విసర్జించండి. అయ్యా నన్ను బాగా కడుగు అని శుద్ధి చేయండి అని అడగండి. ప్రభుని తప్పకుండా ఆయన కడుగుతాడు, మనం శుద్ధీకరింపజేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఎందుకంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు. ఈ మాటలు వింటున్న మీ నిత్య జీవితాల్లో ఖచ్చితంగా నా దేవుడు కృప మీరు అనుభవించాలి, దేవుని కార్యాలు మీరు చూడాలి. మీరు ఏమైతే ఆశపడుతున్నారో ఖచ్చితంగా మీ ప్రాణాలు నా దేవుడు తృప్తిపరచునుగాక. మీ కుటుంబాల్లో, మీ బిడ్డల విషయాల్లో, నీ పరిస్థితుల విషయంలో, నీ ప్రతికూలత అన్నింటిలో కూడా నా దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. అయితే దోషమై మనలో ఉండకూడదుగా. ఒకవేళ దేవునికి తెలియని స్థితిలో ఒకవేళ సాగిపోతున్నవేమో, ఈ మాటలు వింటున్న మన ఆధ్యాత్మిక జీవితాల్లో దోషాన్ని ఒప్పుకుందాం, దోషాన్ని కప్పుకోవద్దు, విడిచిపెడదాం. దేవుని వాక్యంతో మనం కట్టుకుందాం. ఎందుకంటే నమ్మదగిన వాడైనా మన జీవితాలు సిగ్గుపరచడు, ఆశ్చర్యకరంగా ఆశీర్వదించి మన అవమానాలను కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నతమైనటువంటి కృపలో నిలవబెడతాడు. అంతేకాదు మన దుఃఖం, మన కన్నీళ్లు సంతోషముగా, నాట్యముగా మార్చుటకు ఒక మహిమ ఖచ్చితంగా ఉదయకాలంలో నిన్ను, నన్ను, ఈ మాటలు ప్రతి వారిని కూడా ఆవరించునుగాక. నీ దుఃఖమంతా సంతోషము దేవుడు మార్చునుగాక, నీ కన్నీరంతా దేవుడు నాట్యముగా మార్చునుగాక. ఏ విషయంలో అయితే నువ్వు ఒకవేళ ఆశించి దూరమైపోతున్నావో, ఈ రోజున ఒకవేళ దేవునికి నీకు అడ్డుగా, ఆటంకరముగా దోషం ఒకవేళ ఉందేమో, దానివల్ల క్షీణించిపోతున్నావేమో, దానివల్ల దేవునికి లాగిపోతున్నావు, ఈరోజు ఒప్పుకో. ప్రభువా నా దోషాన్ని క్షమించండి, నన్ను బాగా కడగండి, శుద్ధి చేయండి. నిత్యంగా నా దేవుడు నేను బలపరచునుగాక, తన కృపచేత నింపునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ప్రతి మాటను స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయండి. నీ ఉన్నతమైన ఉద్దేశాలు ప్రతి వారి జీవితాలను స్థిరపరిచిన ఆయన, మాకు కాదు మీ నామానికి మహిమ కలుగునట్లుగా కృపలో నిలవబెట్టండి, కార్యసిద్ధను కలుగు చేయండి. దేవానికి స్తోత్రములు, నీ కనికరాలు, నీ కార్యాలు నీ బిడ్డల జీవితాలు బహుగా జరుగుటకు సహాయం చేసి మా దోషమంతా పోయినట్లుగా బావుగా కడిగి కనికరించి కట్టి కృప చేత నింపమని ఘనత, మహిమ, కీర్తి మీకు ఆరోపిస్తూ ఇదిగో ప్రభు, అలాగే ప్రభు ఎగ్జామ్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్లు రావాలి, అలాగే పనిచేస్తున్న బిడ్డల వ్యాపారాలు, చేతి పనులు, కలిగిన సమస్తము కాపాడబడును గాక. కుటుంబాల చుట్టూ నీ కంచి వేయండి, దీవెనకరంగా మార్చండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.